శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున సాయంత్రం లోపు ఒక వార్త అయితే మీకు చేరబోతూ ఉన్నది. ఆ యొక్క వార్త తెలుసుకుంటే గనక ఖచ్చితంగా మీ కాళ్ల కింద ఉన్న భూమి కంపించిపోతుంది. ఎంతో వేదనకు గురి అవుతారు, భయకంపితులు అయిపోతారు. ఎందుకు ఇలా ఈ రోజున జరగబోతుందంటే గోచార రీత్యా ఇటువంటి ఫలితాలు ఈ రోజున తప్పక పొందుకోబోతున్నారు కుంభరాశి జాతకులు. పరిస్థితులు ఈ విధంగా మీకు పగబట్టినట్లుగా తయారు కాబోతున్నాయి. కానీ మీరు చేయవలసిందల్లా ఏది జరిగినా కూడాను స్థిమితంగా ఉండడమో, ధైర్యంగా ఉండడమో, మీ మీద ఆధారపడ్డ కుటుంబాన్ని గురించి తప్పక ఆలోచించడం చేయాలి. అయితే వాస్తవ పరిస్థితులు తెలుసుకుని కృంగిపోకూడదండి. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే భగవంతుడు మన తోడుగా ఉంటాడు. ఈ దేవత ఆరాధన మీరు చేస్తే గనక ఖచ్చితంగా విషమ పరిస్థితులైనా తప్పకుండా బయటపడతారు. అయితే ఏ దేవత ఆరాధన చేయాలో, అలాగే ఏ చిన్న పరిహారం పాటించాలో మీరు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున మీకు అన్ని కూడా అననుకూల ఫలితాలనే చెప్పాలి. అందువలన ఏ కీలక నిర్ణయం తీసుకోవద్దు. అలాగే ఏ విషయంలో కూడాను ఆచితూచి మాట్లాడకుండా నోటికి వచ్చింది మాట్లాడవద్దు. తగుపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఏది తోస్తే అది మాట్లాడవద్దు. ఎదుటి వారు ఎవరైనా సరే వారితో సరదాగా ఈ రోజున కాలక్షేపం చేద్దామని అస్సలు అనుకోవద్దు. మీ యొక్క పరిస్థితుల గురించి ఆలోచించండి. జీవితంలో పైకి వెళ్లే దాని గురించి ఆలోచించాలి తప్పితే కాలక్షేపం చేయకూడదు. కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ఈ రోజున ఈ యొక్క స్వభావం అస్సలు మీకు పనికి రాదనే చెప్పాలి. శత్రువులైనా లేదా స్నేహితులైనా లేదా అయిన వారు అయినా ప్రియమైన వారు అయినా ఎవ్వరు ఏ సహాయం అడిగినా ఏ సలహా అడిగినా ఈ రోజున అస్సలు ఇవ్వద్దు. పరిస్థితులు చాలా వరకు కూడా మీ మీద పగబట్టిన చందన ఈ రోజున మారబోతూ ఉన్నాయి. కావున ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీరు దారిన వెళ్తున్నప్పుడు ఏదైనా తగాదా జరిగినా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా మరి ఏ ఇతర సంఘటన మీకు ఎదురు అయినా కూడాను మీ యొక్క ప్రమేయం అందులో అస్సలు ఉండకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఈ మాటలు ఆలకించండి కుంభరాశి జాతకులు. నిర్లక్ష్య ధోరణి మాత్రం ప్రదర్శిస్తే గనక భారీ ప్రమాదం సంభవిస్తుంది. అందులోన సాయంత్రం లోపు ఒక వార్త అయితే మీరు వినబోతూ ఉన్నారు. మీ గుండె బరువెక్కిపోతుంది. కంట కన్నీరు రావడం నిజంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు, కానీ మీకు రాబోతుంది. ఇది పరీక్ష సమయం. ఈ సమయంలోనే మీరు చాలా వరకు కూడాను స్థిరత్వంతో ఉండాలి, మొండిగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. పరిస్థితులు మారతాయి అని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, చుట్టూ ఉన్న వారికి కూడా ధైర్యం చెప్పండి. ఈ రోజున సంతానం ఉన్నటువంటి కుంభరాశి జాతకులు మీ సంతానం పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేనిచో సాయంత్రం లోపు ఈ వార్తను అయితే వినబోతున్నారు. వారు ఈ రోజున ఎక్కడికైనా దూర ప్రయాణాల నిమిత్తం వెళ్తుంటే గనక వారిని అడ్డుకొని వారించండి. లేకపోతే ప్రయాణాల రీత్యా వారికి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. అది కూడా సాయంత్రం లోపు ఈ వార్త మీ చెవిన పడుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా అయినా వెళ్లవచ్చును, కానీ ఎదుటి వారు వచ్చేవారు జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి. కావున మీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. మీరు అయిష్టంగా మాట్లాడడం కాదండి, కోపాన్ని ప్రదర్శించడం కూడా కాదు, వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఒకవేళ వెళ్లాల్సిన పని వస్తే గనక మీరు కూడా వారికి తోడుగా వెళ్ళండి. అందులోన ఈ రోజున మీరు అస్సలు కూడాను ప్రైవేటు వాహనాలను వాడవద్దు.
ప్రభుత్వ రంగ వాహనాలు మాత్రమే వాడండి. అవి బస్సు కావచ్చు, లేకపోతే గనక కారు కావచ్చు, ఏదైనా కావచ్చును. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా మీ యొక్క సంతానానికి ఇవ్వవద్దును. ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తే గనక ప్రమాదం కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీరే డ్రైవ్ చేస్తూ మీ యొక్క సంతానానికి వారి యొక్క పని పూర్తి చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడాను వారి తోడుగా ఉండండి. ఈ రోజున మీ పనులు మీకు అస్సలు ముఖ్యం కాదు అని గమనించండి. ఎంత కీలక పనులు ఉన్నా కూడాను వాటిని పోస్ట్ పోన్ చేసుకోండి. ఒకవేళ మీకు సంతానం లేకపోతే గనక మీరు ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోండి. మీ యొక్క కన్న వారిని కూడాను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ నాన్నలకు కూడాను ఈ రోజున చాలా వరకు కూడాను విపత్కర పరిస్థితులు వారి ఆరోగ్యం రీత్యా కలగబోతున్నాయి. ఆరోగ్యం విషయంలో వారు ఏ మాత్రము కూడా అజాగ్రత్తగా ఉన్నారో జాగ్రత్తగా ఉన్నారో కూడా ఆ విషయం మీకు ఎరుకనే లేదు. ఎందుకంటే మీరు మీ పని ఒత్తిడిలో నిమగ్నమైపోయారో. వారిని చూసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ వారి బాధను పంచుకోవడం లేదు. కుంభరాశి వారి జాతకులు మీ కన్న తల్లిదండ్రులకు సంబంధించిన ఈ అశుభ వార్త, అనారోగ్య వార్త మిమ్మల్ని సాయంత్రం లోపు వచ్చి చేరుకోబోతుంది. ఇది అస్సలు మీరు మింగుడు పడనటువంటి నిజంగా భావిస్తారు. ఇలా జరిగిందా లేక ఇది నా కలనా అంటూ భ్రమించిపోతారు. ఎందుకు అన్నట్లయితే గనక నమ్మశక్యం కానటువంటి నిజమండి. సంతానానికి సంబంధించి కావచ్చు లేదా మిమ్మల్ని కన్న వారి గురించిన సమాచారం కావచ్చు. సాయంత్రం లోపైతే ఈ వార్త మిమ్మల్ని తప్పక వచ్చి చేరుతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ అమ్మా నాన్నల యొక్క అనారోగ్య సమస్యల గురించిన తగు వైద్య సహాయం వెంటనే తీసుకోండి. వారు నిర్లక్ష్యం వహిస్తాము అన్నా కూడాను అస్సలు మాటను లక్ష్య పెట్టవద్దు. చిన్న గాయమైనా సరే పెద్ద మందు వేయాలి అంటారు పెద్దవారు. ఈ విధంగా ఈ రోజున ఆలోచనలు చేయండి. డబ్బు గురించి ఆలోచించవద్దు. ఇది ఖచ్చితంగా అవసరమైనటువంటి ఖర్చు అంటూ వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ యొక్క కష్టం చూసి వారు ఈ విధంగా మాట్లాడవచ్చును. కానీ మీరు మాత్రం ఈ యొక్క మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. అలాగే ఈ రోజున సంతానాన్ని కన్న తల్లిదండ్రులను కుటుంబాన్ని మొత్తము కూడా తీసుకుని మీరు దేవాలయ సందర్శన చేయాలి. మీకు ఉన్నటువంటి దృష్టి వలనే ఇదంతా జరుగుతుంది. నరదృష్టి అధికమైపోయింది కుంభరాశి జాతకులకు. కావునే ఇలా జరగబోతుంది. శని భగవానునికి అనుకూలమైన రోజు కావునే ఇలా జరగబోతోంది. శని భగవానుడు అస్సలు మిమ్మల్ని అనుగ్రహించడం లేదండి. అననుకూల ఫలితాలు మీకు కలగ చేయబోతున్నాడు. కావున ఈ రోజున శని భగవాను ఆరాధించండి. అలాగే మీరు నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి కుటుంబం మొత్తం కూడాను. అలాగే నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుని గ్రహం వద్ద మీరు దీపాన్ని వెలిగించాలి. అందులోన శని భగవానునికి ఎంతో ఇష్టకరమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. 2 వత్తులను ఒక వత్తిగా గావించి వెలిగించండి. మీరు మీ సంతానము అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ విధంగా చేయండి. శని భగవానుని అనుగ్రహం తప్పక కలుగుతోంది. అలాగే దేవాలయంలో పేద బ్రాహ్మణులు ఉన్నట్లయితే గనక వారికి నల్ల నువ్వులను కానీ నల్ల గొడుగును కానీ నల్ల చెప్పులను కానీ వారికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఖచ్చితంగా శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. మీకు జరిగేటటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో చెడు పరిస్థితులు వాటి నుండి బయటపడతారో